సినిమా పిచ్చెక్కిచ్చేసింది. ఫస్ట్ హాఫ్ పర్లేదు కానీ సెకండ్ హాఫ్ వేరే లెవెల్. సినిమాల్లో బీజిఎం కానీ తేజ సజ్జ యాక్టింగ్ అయితే చింపేశాడు. ఇంకా బీజిఎం విషయానికి వస్తే వేరే లెవెల్. అసలు బీజిఎం ఏం దాకా కొట్టాడో కానీ సూపర్ కొట్టాడు అంతే. ఈ సినిమాలో హనుమాన్ మించి ఉందా, లేకపోతే ఈ సినిమా హనుమాన్ అంటే హనుమాన్ మించి ఉందనే చెప్పొచ్చు. బీజిఎం అయితే అసలు కే ర్యాంప్ అసలు అసలు మామూలుగా లేదు. గూస్ బంప్ సీన్స్ చాలా పడ్డాయి. 500 crores మినిమం, మినిమం మినిమం గ్యారంటీ 500. వెళ్ళొచ్చు. సినిమాలు మీకు 40 crores బడ్జెట్ లో గ్రాండ్ ఎయిర్ గా విఎఫ్ఎక్స్ విజువల్స్ చాలా బాగా చూపించారు. ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బాగుంది. విజయం చాలా గౌరహరి చాలా బాగా ఇచ్చాడు. ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బాగా ఇచ్చాడు. తన యాక్టింగ్ అయితే చిన్నప్పటి నుంచి చాలా బాగా చేస్తున్నాడు. ఇంకా వెల్ ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నాడు ఇప్పటికి. లేదు, అదే బాగుంది. అంటే ఒక్కొక్క స్టోరీ ఒక దాన్ని బట్టి ఉంటుంది. దీని వాల్యూ దీన్ని, దాని వాల్యూ అది. హిందూ మతానికి సంబంధించి, భారతదేశ సంస్కృతికి సంబంధించి త్రేతాయుగం నాటి రాముడిని ఒకసారి మనం అందరం గుర్తు చేసుకున్నట్టు చాలా బాగుందండి. మొత్తానికి మన భక్తిని మనం ఒకసారి గుర్తు చేసుకున్నట్లు కూడా ఉందండి. సినిమా చాలా బాగుంది. సినిమాలో ఏదండి సినిమాలో ఏది బాగుంది? సినిమాలో మ్యూజిక్ ఎసెప్ట్ కానీ మొత్తం ఎఫ్ఎల్స్ కానీ గ్రాఫిక్స్ కానీ చాలా అన్ని బాగున్నాయి. చాలా అద్భుతంగా తీశారు సినిమా. తేజ సజ్జాకి ఇంకో హిట్ పడినట్టే. చాలా బాగుంది సినిమా, సూపర్ హిట్. సినిమా ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా బాగుంది. తప్పుడు సినిమా ఎలా ఉంది? బాగుందండి. సూపర్ హైలైట్. సినిమా ఎలా ఉంది? తమ్ముడు సినిమా ఎలా ఉంది? బాగుందండి. అన్న సినిమా ఎలా ఉంది? అన్న సినిమా ఎలా ఉంది? బాగుందండి. సినిమాలో ఏం నచ్చిందన్న? మొత్తం బాగుందండి. బాగుందండి. అన్న సినిమా ఎలా ఉంది? క్లైమాక్స్ అయితే సూపర్. సినిమాలో ప్రభాస్ పార్ట్ 2 గురించి ఇన్స్పిరేషన్ ఇస్తాం. ఫ్యామిలీతో చూడే సినిమా. ఫ్యామిలీ చూడాల్సింది, ఎంజాయ్ చేస్తారు. ఇంటర్వెల్ క్లైమాక్స్ బాగుంటుంది. ఇంటర్వెల్ బ్లాక్ బాగుంటుంది. బీజిఎం సూపర్. ఇప్పుడు అజయ్ సజ్జా ఈయన సజ్జా ఆయన మామూలుగా చేశాడు. అంత ఎలివేషన్, అంత పెద్ద హీరోలకి ఇచ్చే ఎలివేషన్ ఏమలా మామూలు కామన్ హీరోకి ఇచ్చినట్టే ఇచ్చాడు. అంత హైప్ వద్దు, తగ్గించే చూడాలి. అంత హైప్ అయితే లేదు. బ్రదర్ సినిమా ఎలా ఉంది? ఇప్పుడు సినిమా హనుమాన్ కి మించి ఉందా? హనుమాన్ మించే ఉంటది. హనుమాన్ మించే ఉంటది. సినిమా ఎలా అనిపించింది ఏంటి? బాగుంది బ్రో. సినిమాలో ఏం నచ్చింది? అన్ని బాగున్నాయి. గ్రాఫిక్స్ వైజ్ అన్ని సూపర్. మీకు ఈ సినిమా మనం హనుమాన్ మించి ఉందా, లేకపోతే హనుమాన్ కి దేనికి సంబంధం లేదు కానీ బాగుంది సినిమా ఎలా? చాలా బాగుంది. అసలు సినిమాలో ఒక్కొక్క సీన్ కి బూజ్ బంప్స్ వచ్చేసినాయి. అంత క్లారిటీ. అసలు ఒక సినిమా చూసేటప్పుడు ప్రతి నిమిషం ఎప్పుడు అరే అసలు ఆ మనీ పెట్టిన దానికి వర్తబుల్. అసలు చాలా అంటే చాలా బాగుంది మూవీ అయితే. అసలు దానికి ఎన్ని మాటలు చెప్పినా తక్కువే. ఇంకా పార్ట్ 2 ఉందంటారు, వచ్చే 100 కోట్లు వెళ్ళి సినిమా. అన్న సినిమా ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. సినిమాలో మీకు నచ్చింది? అన్ని బాగుంటాయి. తమ్ముడు సినిమా ఎలా ఉందా? బాబాయ్ సినిమా ఎలా ఉంది? అవును, సినిమా ఎలా ఉందా? బాగుంది. పర్లేదు, చూడొచ్చు. సినిమాలో ఏం నచ్చింది? లాస్ట్ సీన్ లో మనకి నచ్చింది. సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ పర్లేదు కొద్దిగా. అన్న సినిమా ఎలా నచ్చింది? బాగుంది. సినిమా మీకు నచ్చింది? లాస్ట్ క్లైమాక్స్. సినిమాలో మీకు బీజిఎం కానీ? బీజిఎం పర్వాలేదు, బాగానే ఉంది సినిమా. సెకండ్ హాఫ్ అయితే బాగుందన్న. గూస్ బంప్స్ వచ్చాయన్న. బీజిఎం కానీ గ్రాఫిక్స్ కానీ హైలైట్ గా ఉందన్న. వేరే రేంజ్ లో ఉందన్న మూవీ. సినిమాలో మీకు నచ్చింది ఇంకా ఏంటి? రాముడు పాత్ర క్యారెక్టర్ బాగా చూపించారు. అన్న సినిమా సినిమా ఎలా? బాగుంది సార్, బాగుంది సినిమా. సినిమాలో ఏం నచ్చింది? ఫైట్స్, యాక్టింగ్ బాగుంది. అన్న సినిమా ఎలా? సినిమా బాగుందన్న. సినిమాలో ఏం నచ్చింది? తమ్ముడు సినిమా బాగుందన్న, సూపర్ గా ఉంది. చూడొచ్చు సినిమా. సినిమాలో మీకు ఏం నచ్చింది? నా సినిమాలో మొత్తం స్టోరీ కానీ కాన్సెప్ట్ కానీ బాగుంది. కథా స్క్రీన్ ప్లే బాగుంది. హీరోది మంచు మనోజ్ది ఇద్దరు యాక్టింగ్ బాగుంది. ఇప్పుడు దీంట్లో ప్రభాస్ నటిస్తున్నాడు. ప్రభాస్ నటున్నారు అంటే అన్నారు కానీ మరి లాస్ట్ లో వాయిస్ వచ్చింది అంతే. మనిషి అయితే కనబడలా. రాముడు పాత్ర వచ్చింది. సినిమా అయితే చూడొచ్చు. అమ్మ సినిమా ఎలా అనిపించింది? బాగుందండి. సినిమాలో మీకు ఏం నచ్చింది? రాముడి క్యారెక్టర్ బాగుందండి. అన్న మీకు సినిమా బాగానే ఉంది.